అసలు ఇంకా విచిత్రం ఏమంటే మీరు పరిపాలన అసలు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే దేని మీద? సూపర్ సిక్స్ నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అని దీని మీద ప్రజలందరినీ మేళం ఊదుకుంటూ పిలుచుకొని పోతారు. మీరు బాగా కోడ్ క్రాక్ చేస్తారు. కనుక్కున్నారు మీరు ఏమని? ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుంది, కృతజ్ఞత గెలుస్తుందా? ఆశనే గెలుస్తుంది. ప్రజలు అమాయకులు, పేదరికంలో ఉంటారు. కానీ ఆశ పెట్టేదానికి అవాస్తవాలు, అబద్ధాలు చెప్పాల్సి వస్తాయి. అది మేము చెప్పలేకపోతే మీరు సునాయాసంగా చెప్తిరి ఈరోజు అన్ని ఇటు లెక్కలు గిక్కలు చూపించుకుంటున్నారు. ఎంత అన్యాయంగా! అసలు ఇది కాక అసలు ఇంకా బడ్జెట్ స్పీచ్ చదివితే బడ్జెట్ స్పీచ్లో ఏమేమండి ఉండేది? గత ప్రభుత్వం అంటే ఇంకా 3 బడ్జెట్లలో కూడా గత ప్రభుత్వమే. వర్ధమానానికి రండి, ఇంకా ఎందుకు పాస్ట్ టెన్స్? గత ప్రభుత్వం పాలన చేస్తే లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు, విధ్వంసకార పాలన. ఎవరు విధ్వంసం? మేమా మీరా? చెప్తా ఇప్పుడు మొత్తం చిట్ట తీస్తా. అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం. ఓహో అంటే ఎందుకండి? మీకు ఎందుకు అంత బాధ అనిపిస్తుంది? ఇప్పుడు మేము మా వలన మా పాలనలో లోతైన గాయాలు ఎందుకు తగిలినాయి, చేదు అనుభవాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకైనా వచ్చినాయి అంటే 15,004 గ్రామ వార్డు సచివాలయాలు స్థాపించి 1,35,000 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకండి గాయాలైనది. విలేజ్ క్లినిక్లు పెట్టి ఆరోగ్యానికి, సామాన్య మానవుని ఆరోగ్యానికి 10,032 విలేజ్ క్లినిక్లు, చిన్న ఆసుపత్రులు ప్రతి ఊర్లో పెట్టినందుకండి గాయాలైనది. 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులందరికీ కూడా మందులు కానీ, ఎరువులు కానీ, సేకరణ కానీ చేసినందుకండి గాయాలైనది. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అని పెట్టి 15,715 స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా బాగుండేట్టుగా చేసి దానికి 3,700 కోట్లు ఇంచుమించు ఖర్చు పెట్టి 2వ దశలో 22,344 స్కూళ్ళ పనులు ప్రారంభం చేసినందుకండి గాయాలైనది. నాడు నేడులో 16,880 ఆసుపత్రులు అద్భుతంగా ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరి తయారు చేసినందుకండి విధ్వంసం జరిగినది. 17 మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీలు కడితే సామాన్య మానవుడు, పేద విద్యార్థికి మెడికల్ సీట్ వస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా మంచి వైద్య అవకాశాలు దొరుకుతాయని చెప్పి దానికోసం అండి విధ్వంసం జరిగినది. 3 పోర్టులు, ఒక ప్రైవేట్ పోర్టు, 4 కలిపితే 4 పోర్టులు, 10 హార్బర్లు, షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మత్స్యకారులకు ఉపయోగపడేట్టుగా దానివల్లనండి విధ్వంసం జరిగినది. అమ్మఒడి అని పెట్టి 44,48,000 అంటే 44 లక్షల ఇంచుమించు 49,000 మంది తల్లులకు ఇంచుమించు 26,067 కోట్లు లబ్ధి చేకూర్చినందుకండి గాయం జరిగినది. రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇంచుమించు 34,300 కోట్లు ఆర్థిక సాయం అందించినందుకండి గాయం జరిగినది. ఉచిత పంటల బీమాని పెట్టి 54,55,000 మంది రైతులకు ఇంచుమించు 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్సు ప్రభుత్వమే రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగినది. 0 వడ్డీ పంట రుణాల కింద 84,66,000 మంది రైతులకు ఇంచుమించు 2,051 కోట్లు వడ్డీ కూడా ప్రభుత్వం రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగిండేది. ధరల స్థిరీకరణ నిధి కింద 7,800 కోట్లు రైతుకు సహాయపడేదానికి ప్రభుత్వం ఖర్చు చేసినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ ఆసరా కింద పొదుపు అక్క చెల్లెమ్మలందరికీ కూడా దాదాపు 79 లక్షల మంది పొదుపు అక్క చెల్లెమ్మలకు అందరికి కూడా 25,600 కోట్లు ఇంచుమించు అంటే ఒక్కొక్క అక్క చెల్లెమ్మకు ₹1,00,000 పైన సహాయం ఇచ్చినందుకండి గాయం జరిగిండేది. 0 వడ్డీ కింద మహిళలందరికీ కూడా 1,05,13,500 మందికి ఇంచుమించు దాదాపు 5,000 కోట్లు వడ్డీ అక్క చెల్లెమ్మల తరఫున ప్రభుత్వం కట్టినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ చేయూత కింద
26,98,000 అంటే ఇంచుమించు 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు 19,200 కోట్లు వాళ్ళు ఆదాయ వనరులు పెంచేదానికి సహాయం చేసినందుకండి గాయం జరిగిండేది. కాపు నేస్తం కింద 3,58,000 మంది 59,000 ఇంచుమించు కాపు సోదరులకు దాదాపు 2,030 కోట్లు సహాయము. ఈబీసీ నేస్తం కింద ఇతర కులాలందరికీ కూడా 4,95,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇంచుమించు 19,000 కోట్ల సహాయము. అందుకనేనండి గాయం జరిగిండేది. ఒకరెవరో పార్టీ స్థాపించినారే అంటే ప్రశ్నించేదానికి కనీసం కాపు నేస్తామని ఇప్పించినారండి మీరు పార్టీ స్థాపించిన వాళ్ళు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అని ఇంచుమించు 56,000 మందికి దాదాపు 450 కోట్లు విధ్వంసం అండి ఇది. 30 లక్షల ఇండ్ల పట్టాలు ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వడము, 20 లక్షల ఇండ్లు కట్టేయడము, దీనివలన విధ్వంసం జరిగిందండి. ఉద్యోగస్తులకు ఐఆర్ ఇంటరిమ్ రిలీఫ్ 27%, అందుకనేనండి విధ్వంసం జరిగిండేది. కోవిడ్ సంక్షోభంలో భారతదేశంలోనే 1వ 2వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా, అందుకనేనండి విధ్వంసం జరిగిండేది. దిశ కార్యక్రమాలు చేసి మహిళలందరికీ కూడా భద్రత కల్పించినాం కదా, అందుక గాయం. పోలవరం ప్రాజెక్టు మీరు వదిలిపెట్టేస్తే మీ చేత కాకుండా ఉంటే మళ్ళీ రూట్లోకి తీసుకొచ్చి ఇంచుమించు 13,000 కోట్లు తెచ్చి ఈరోజు రేట్లకు ఈరోజు బ్యాంక్ అప్పు కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేదానికి మేము ఏర్పాటు చేసినాం, అందుకండి విధ్వంసం. వెలుగొండ సొరంగం చేసినందుకండి విధ్వంసము. నెల్లూరు సంగం బ్యారేజ్ పూర్తి చేసినందుకు ఆ విధ్వంసము. అవుకు టన్నల్ పూర్తి చేసినందుకు ఆ విధ్వంసము. పోతేటిపాడు నుంచి ఎండిపోయిన రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తేవడమా విధ్వంసము. గండికోట, చిత్రావతి, పులిచింతల ప్రాజెక్టులకు పూర్తి స్థాయి R&R చేయడమా విధ్వంసము. చివరకు కుప్పంకు కూడా నీళ్ళు ఇచ్చినాం కదండి ఫిబ్రవరి నెల 2024లో, అందుకనేనండి విధ్వంసం జరిగింది. ఏ మాటల్లో మాట్లాడతారండి, అసలు ఫీల్ సో సాడ్ ఇవన్నీ చెప్పాలంటే. ఇది కాక ఏం చెప్పినారు, అభివృద్ధి పదంలో సాగింది చెప్పడం గర్వపడుతున్నారంట, వాళ్ళు గర్వపడుతున్నారంట. ఆ గర్వం కూడా ఎంత గర్వమో చెప్తా. ఇప్పుడు మేము ఏ రోజు 9% తగ్గలే కోవిడ్ ఉండి కూడా, మీరేమి 2023 నుంచి 23-24 అంటే మేము వదిలిపెట్టిన సంవత్సరం నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల చూస్తే మీది ఎంత ఉందండి సేల్స్ ట్యాక్స్ -2.28 మైనస్. మరి ఇతర పన్నులు అన్నీ కలుపుకుంటే 1.98 అంటే 2% కంటే తక్కువ పెరుగుదల మీది ఇస్తుంది. కానీ మీరు పాలకులు, మీకు అనుభవము, సంపద సృష్టి. అసలు నిజం చెప్పాలంటే మొన్ననే సిఏజీ వాళ్ళు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు రిపోర్ట్ వదిలిపెడితే 23 రాష్ట్రాలకు గాను పెరుగుదల ఎట్లుంది, ఆదాయ పెరుగుదల ఎట్లుందంటే మీరు ఎక్కడున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి పరిపాలనలో ఎక్కడున్నారు మీరు? 23 రాష్ట్రాల రిజల్ట్స్ ఇస్తే 22వ స్థానంలో ఉన్నారు మీరు. మీకంటే ముందు ఎవరెవరు ఉన్నారు? అస్సాము, బీహారు, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, హిమాచల్, త్రిపుర, ఒరిస్సా. మీరు 22వ స్థానం నుండి మీరు మళ్ళా ఏమన్నారు, అభివృద్ధి పదంలో సాగినందుకు చెప్పడానికి గర్వపడుతున్నారంట. బా విపరీతంగా. మళ్ళా మాట్లాడితే కేంద్రంతో పోలిక, మేము 11% పెరిగినాం, మేము 10% పెరిగినాం, కేంద్రం మాత్రం మాకంటే తక్కువ ఉంది. మీరు 11%, 10% మీరు పెరుగుతారు, కేంద్రం మీకంటే తక్కువ ఉంది. కేంద్రం ఆదాయం 9% పెరుగుతుంది, మీది 2 కూడా పెరగదు. ఇది ఎట్లా వీలవుతుందండి? అంటే నేను ధనికుని కానీ నాకు ఆదాయం మాత్రం లేదు, వీలవుతుంది ఎక్కడనేది? అంటే ఎవరిని మభ్య పెట్టాలని ఇవన్నీ? ఇది కాక మళ్ళా ఏం చెప్తారు, అప్పులు. ఎంత అండి అప్పులు, అప్పులు అప్పులు అప్పులు, అజ్జేస్త్రి ఇజ్జేస్త్రి అని ఏమేమో చెప్తారు. అసలు విధ్వంసం నుంచి వికాస దిశగా 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన అభివృద్ధి ఇది. విధ్వంసం నుంచి వికాసం, విధ్వంసం నుంచి వికాసం.